గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ సినిమా కామెడీ, లవ్, ఎమోషన్ అన్ని కలగలిపి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. గ్రామీణ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలకు సరదాగా చూపిస్తూ హార్ట్ టచ్ చేసేలా ఎమోషన్స్ కూడా ఈ సినిమా అందించబోతుందనే ఫీలింగ్ ట్రైలర్ చూస్తే వస్తోంది. ఈ సినిమాలో హీరోగా యూత్ కి దగ్గరైన ఒక టాలెంటెడ్ నటుడు కనిపిస్తుండగా, హీరోయిన్ కూడా తన క్యూట్ లుక్స్ తో న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ తన ప్రత్యేక స్టైల్ తో గ్రామీణ కథలకు కొత్త టచ్ ఇవ్వడంలో ప్రసిద్ధి. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథకి బాగా సూట్ అయ్యేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కామెడీ, టైమింగ్స్, డైలాగ్స్, విజువల్స్ అన్నీ కలిపి ఒక ఫుల్ ఎంటర్టైనర్లా అనిపించేలా ఉన్నాయి. మరి ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ట్రైలర్ ఎలా ఉంది, ఎవరి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సినిమాలో హీరోగా నటించిన వారు రోషన్ కాగా, హీరోయిన్ గా కనిపించనున్నది శ్రీదేవి. ఈ ఇద్దరి జంట ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం ఉన్నదే. ముఖ్యంగా వారి మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్ లోని న్యాచురల్ యాక్టింగ్ వల్ల ప్రేక్షకులకు వారికి మంచి స్పందన ఇచ్చారు. ఈ జంట ముందుగా కోర్టు సినిమాలో కూడా కలిసి నటించి మంచి పేరు సంపాదించారు. ఆ సినిమాలో వారి నటనకు వచ్చిన ప్రశంసలు ఇప్పటికీ గుర్తుండేలా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి బ్యాండ్ మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈసారి మరింత ఎంటర్టైనర్ గా మరియు భావోద్వేగ భరితమైన కథను అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకత్వం వహించిన వారు సతీష్ జవాజీ కాగా, నిర్మాతగా ఉన్నారు ప్రముఖ రచయిత కోన వెంకట్. కథ, స్క్రీన్ ప్లే విషయంలో అనుభవం ఉన్న ఈ టీం కలిసి పనిచేయడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇంత మంచి టీం కలిస్తే సినిమా మీద అంచనాలు పెరగడం సహజమే. ఈ సినిమా ట్రైలర్ ను చిరంజీవి గారి చేతుల మీదుగా విడుదల చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ లో ఆయనకి ఉన్న క్రేజ్, గౌరవం కారణంగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు మరింత ప్రాధాన్యం దక్కింది. అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ విడుదలను ఆసక్తిగా గమనించారు. చిరంజీవి లాంటి మెగాస్టార్ ట్రైలర్ ను లాంచ్ చేయడం వల్ల సినిమాపై ముందే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదలైన వెంటనే మంచి రెస్పాన్స్ రావడం, యూట్యూబ్లో వేగంగా వ్యూస్ పెరగడం అన్నీ కలిసి సినిమాకి బలమైన బజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ ను ఒక సెలబ్రేషన్ లా మార్చేశారు. ఇలాంటి గ్రాండ్ లాంచ్ వల్ల సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ కి తోడు చిరంజీవి గారి సపోర్ట్ సినిమాపై ప్రేక్షకుల నమ్మకాన్ని మరింతగా పెంచింది. దీనివల్ల విడుదలకు ముందే సినిమాపై అంచనాలు పెరిగి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ కు మార్గం సుగమైంది. మొత్తం ట్రైలర్ టోన్ చూస్తే దర్శకుడు కథను చాలా సింపుల్ గా కానీ హార్ట్ఫుల్ గా చెప్పాలని ప్రయత్నించినట్లు అనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఉండే చిన్న చిన్న డీటెయిల్స్ కి కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చారు. వీటితో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉండటం ట్రైలర్ కు మరింత రియలిస్టిక్ గా టచ్ ఇచ్చింది. అలాగే పాత్రల మధ్య కెమిస్ట్రీ కూడా ట్రైలర్ లో హైలైట్ అయ్యేలా ఉంది. హీరో హీరోయిన్ మధ్య సీన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగా వర్క్ అయ్యేలా కనిపిస్తున్నాయి. కామెడీ, లవ్, ఎమోషన్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండటం వల్ల సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా చూసిన సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్రామీణ అందాలను బాగా క్యాప్చర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ కు సరైన ఫీల్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. మొత్తంగా ట్రైలర్ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే మంచి హిట్ అవుతుందనే అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను మొదట మార్చి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తయ్యాక టీం మంచి కాన్ఫిడెన్స్ తో అదే డేట్ ని ఫిక్స్ చేసింది. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అనౌన్స్ కావడంతో పరిస్థితులు మారాయి. పెద్ద సినిమాతో క్లాష్ అయితే చిన్న సినిమాకు థియేటర్స్, ఆడియన్స్ అటెన్షన్ దొరకడం కష్టమవుతుందని భావించి బ్యాండ్ మేళం టీం ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంది. అందుకే వారు రిలీజ్ పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించారు. ఇది కొంతవరకు రిస్క్ అయినా లాంగ్ టర్మ్ లో సినిమాకు బెనిఫిట్ అవుతుందని భావించారు.
పోటీ తగ్గిన సమయంలో రిలీజ్ అయితే సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దొరికే అవకాశం ఉంది. అలాగే ఆడియన్స్ ఫోకస్ కూడా పూర్తిగా ఈ సినిమాపై పడుతుంది. ఇలా స్ట్రాటజీ డేట్ మార్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయినా ఇది సరైన టైమింగ్ లో తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ అదనపు 2 వారాలను టీం చాలా బాగా ఉపయోగించుకుంది. ప్రమోషన్స్ ను పెంచి సోషల్ మీడియా ఇంటర్వ్యూల ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ బజ్ సినిమాకు ప్లస్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఈ స్ట్రాటజీతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలు సాధించే ఛాన్స్ ఉంది. కోట సినిమా విజయంతో ఈ జంటపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాలో కనిపించిన వారి కెమిస్ట్రీ, సహజమైన నటన, భావోద్వేగాలను బలంగా వ్యక్తపరచగల సామర్థ్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అందుకే వారి తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి కూడా వారు అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారనే నమ్మకం ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు గ్రామీణ నేపథ్యం ఉండటం మరో పెద్ద ప్లస్ పాయింట్. గ్రామీణ కథలు ఎప్పుడు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా సహజమైన జీవన శైలిని ప్రతిబింబిస్తే మరింతగా కనెక్ట్ అవుతాయి. పల్లెటూరి వాతావరణం, స్థానిక సంస్కృతి, ఆచారాలు అన్నీ ఈ కథలో భాగమైతే సినిమాకు ఒక ప్రత్యేకమైన న్యాచురల్ ఫీల్ వస్తుంది. కామెడీ, లవ్, ఎమోషన్ ఈ 3 కలిపి ఎలిమెంట్స్ సమతుల్యంగా ఉండటం ఈ సినిమాకు మరింత బలం ఇస్తోంది. కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తే ప్రేమ కథ హృదయాల్ని తాకుతుంది. ఎమోషన్ మాత్రం కథకు లోతు తీసుకువస్తోంది. ఈ 3 కలిస్తే ఒక పూర్తి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదనంగా మంచి మ్యూజిక్ ఉంటే సినిమా ప్రభావం ఇంకా కాస్త పెరుగుతోంది. పాటలు హిట్ అయితే సినిమాకు రీచ్ కూడా పెరుగుతోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథను మరింత ఎలివేట్ చేస్తుంది. ఈ అన్ని అంశాలు కలిపి చూస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాండ్ మేళం ట్రైలర్ చూస్తే సినిమా పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించేలా ఉండబోతుందనే ఫీలింగ్ వస్తోంది. ట్రైలర్ లో చూపించిన గ్రామీణ నేపథ్యం, పాత్రల మధ్య ఉండే సరదా సంభాషణలు, అలాగే మ్యూజిక్ తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని వెంటనే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాండ్ మేళం చుట్టూ తిరిగే కథలో హాస్యం, భావోద్వేగాలు రెండు సమతుల్యంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. నటీనటుల నటన కూడా సహజంగా ఉండటం వల్ల కథకి మరింత బలం చేకూరినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశాలు బాగా ఉన్నాయి. గ్రామీణ జీవన శైలి, సంబంధాల విలువలు మరియు చిన్న చిన్న కళలు ఎలా పెద్ద కథగా మారుతాయో చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ సూచిస్తోంది. సరైన కథనం, మంచి సంగీతం మరియు కామెడీ టైమింగ్ కలిస్తే బ్యాండ్ మేళం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాగా మారే ఛాన్స్ ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.